ఐపీఎల్ 2025లో భాగంగా చిన్నస్వామి వేదికగా ఆర్సీబీ రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఎంతో రసవత్తరంగా సాగింది. నువ్వా నేనా అన్నట్లు ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా సాగిన ఈ మ్యాచ్లో చివరికి ఆర్సీబీ జట్టు 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్లో ఇప్పటివరకు సొంత గడ్డపై ఒక్క మ్యాచ్లో కూడా గెలవని బెంగళూరు జట్టు వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోయి చివరికి ఈ రోజు మ్యాచ్లో హాజల్వుడ్ పుణ్యమాని గెలుపొందింది. రాజస్థాన్ బ్యాటింగ్ సమయంలో జైస్వాల్, రియాన్ పరాగ్ దెబ్బకు రాజస్థాన్ జట్టు చాలా సులభంగా గెలుస్తుంది అనిపించింది. కానీ బెంగళూరు బౌలర్లు మధ్య ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ స్పీడ్కి పూర్తిగా బ్రేకులు వేశారు. ఒకానొక సమయంలో బెంగళూరు జట్టు గెలుపు లాంఛనమే అని అనిపించింది. కానీ ఊహించని విధంగా 18వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఒక్కసారిగా రాజస్థాన్ గెలుపు అవకాశాలు అమాంతరం పెరిగిపోయాయి. మరోసారి సొంత గడ్డపై ఆర్సీబీకి ఓటమి తప్పదేమో అని అనిపించింది. కానీ 19వ ఓవర్లో హాజల్వుడ్ సెన్సేషనల్ బౌలింగ్తో మ్యాజిక్ చేశాడు. 19వ ఓవర్లో హాజల్వుడ్ టాప్ క్లాస్ బౌలింగ్తో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ కీలక బ్యాటర్ అయిన జురెల్ను అవుట్ చేశాడు. అలా మ్యాచ్ను ఒక్కసారిగా మలుపు తిప్పాడు. రాజస్థాన్ జట్టుని ఓటమి సముద్రంలోకి నెట్టేసి ఆర్సీబీని గెలుపు తీరాలకు చేర్చాడు. అలా ఈ మ్యాచ్లో హాజల్వుడ్ జిగేలనిపించే బౌలింగ్తో ఆర్సీబీకి సూపర్ హీరోగా అవతరించాడు. అలా చిన్నస్వామి స్టేడియంలో హాజల్వుడ్ దగ్గరుండి బెంగళూరును గెలిపించాడు. పొరపాటున ఈ మ్యాచ్లు గనుక ఆర్సీబీ ఓడిపోయి ఉంటే భువనేశ్వర్ కుమార్కి రాత్రంతా ఆర్సీబీ అభిమానులు చుక్కలు చూపించేవారు. అలా జరగకపోవడంతో భువనేశ్వర్ బతికిపోయాడు. అలా జరగకుండా చేసినందుకు భువనేశ్వర్ కుమార్ ఖచ్చితంగా హాజల్వుడ్కు థ్యాంక్స్ చెప్పి తీరాలి. ఇక చివరి ఓవర్లో గెలుపు కోసం 17 పరుగులు అవసరమైనప్పుడు యష్ దయాల్ కూడా బాగా బౌలింగ్ చేసి రాజస్థాన్ను కట్టడి చేశాడు. అంతకుముందు బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ మరోసారి కింగ్ కోహ్లీగా మారి తన రన్ మిషన్ ఆన్ చేసి పరుగుల వరద పారించాడు. తనలో ఫైర్ అయిపోయిందని విమర్శలు అనుకున్న ప్రతిసారి అసలైన వైల్డ్ ఫైర్ని చూపిస్తూ విజృంభిస్తాడు. ఈరోజు మ్యాచ్లో కూడా అలాంటి ఇన్నింగ్స్ ఆడి 70 పరుగులు సాధించాడు. ఇదే క్రమంలో టీ20 చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా బాబర్ ఆజంను వెనక్కి నెట్టి విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్లో చేసిన అర్ధ సెంచరీ ద్వారా టీ20లలో కోహ్లీ మొత్తంగా 62 అర్ధ సెంచరీలను పూర్తి చేశాడు. పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ ముందు వరకు బెంగళూరు జట్టు 4వ స్థానంలో ఉండగా రాజస్థాన్ జట్టు 8వ స్థానంలో ఉండేది. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా బెంగళూరు జట్టు 12 పాయింట్స్తో 3వ స్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్కు 2 అడుగుల దూరంలో నిలిచింది. అదే సమయంలో ఈ ఓటమితో రాజస్థాన్ జట్టు 8వ స్థానంలోనే కొనసాగుతున్నప్పటికీ ఆ జట్టు ప్లే ఆఫ్స్కి వెళ్లే అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. ఎందుకంటే ఇంకా ఆ జట్టుకు కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. 5 మ్యాచ్ల్లో రాజస్థాన్ గెలిచినా కూడా ఆ జట్టు నేరుగా ప్లే ఆఫ్స్కి అయితే చేరలేదు. అలా ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టును ఆర్సీబీ ఇంటికి పంపింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన బెంగళూరు జట్టుకు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా మంచి ఆరంభం అందించారు. ఫిలిప్ సాల్ట్ ఆరంభం నుండి కూడా తన సహజ ఆటతీరుకి విరుద్ధంగా కాస్త నెమ్మదిగానే ఆడగా కోహ్లీ మాత్రం క్రీజులోకి వచ్చినప్పటి నుండి కూడా 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ దూకుడుగా ఆడాడు. ఇదే క్రమంలో ఓపెనర్లు ఇద్దరూ కలిసి మొదటి వికెట్కు 61 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 23 బంతుల్లో 26 పరుగులు చేసిన తర్వాత ఫిలిప్ సాల్ట్ హసరంగా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. తన సహచరుడు అవుట్ అయిన తర్వాత కూడా కోహ్లీ ఎక్కడా ఒత్తిడికి లోను కాకుండా వన్ డౌన్ బ్యాటర్ పడిక్కల్తో కలిసి రాజస్థాన్ బౌలర్ల భరతం పట్టాడు. కోహ్లీ స్పిన్నర్లను, ఫాస్ట్ బౌలర్లను అందరినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొని మధ్య ఓవర్లలో చాకచక్యంగా పరుగులు రాబట్టాడు. పడిక్కల్ కూడా క్రీజులకు వచ్చినప్పటి నుండి బౌండరీలతో విరుచుకుపడుతూ రాజస్థాన్ బౌలర్లపై ప్రతాపం చూపించాడు. అగ్నికి వాయువు తోడైనట్లు వీరిద్దరూ విజృంభిస్తూ సూపర్ బ్యాటింగ్ చేయడంతో ఆర్సీబీ స్కోర్ బోర్డు వాయువేగంతో దూసుకెళ్లింది. ఇదే క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ సెంచరీ వైపుగా దూసుకెళ్లాడు. అయితే 2వ వికెట్కు 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత 42 బంతుల్లో 167 స్ట్రైక్ రేట్తో 70 పరుగుల వద్ద కోహ్లీ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ఆరంభం నుండి తగ్గేదిలే అన్నట్లు బ్యాటింగ్ చేసిన పడిక్కల్ 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ మార్కును అందుకున్నాడు. కానీ అదే అర్ధ సెంచరీ వద్దనే సందీప్ శర్మ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సరిగ్గా డెత్ ఓవర్స్లో క్రీజులోకి టీమ్ డేవిడ్, రజత్ పాటీదార్ వచ్చారు. వీరిద్దరూ దుమ్ము లేపుతారు అని అనుకుంటున్న తరుణంలో రజత్ పాటీదార్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి సందీప్ శర్మ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సీజన్లో ఆరంభంలో ఇరగదీసిన రజత్ పాటీదార్ గత 3 మ్యాచ్ల్లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు. పాటీదార్ తిరిగి తన ఫామ్ని అందిపుచ్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కీలక సమయంలో పాటీదార్ అవుట్ అవడంతో ఆర్సీబీ 200 మార్కు దాటుతుందా లేదా అనే అనుమానం కలిగింది. అయితే క్రీజులో టీమ్ డేవిడ్, జితేష్ శర్మ ఇద్దరు కూడా డెత్ ఓవర్లలో వేగంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా జితేష్ శర్మ
200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. టీమ్ డేవిడ్ ఆరంభంలో దూకుడు ప్రదర్శించినా ఆ తర్వాత ఎందుకో కొద్దిగా నెమ్మదించాడు. వీరిద్దరి కారణంగా బెంగళూరు జట్టు 200 స్కోరు మార్కును దాటగలిగింది. టీమ్ డేవిడ్ 15 బంతుల్లో 153 స్ట్రైక్ రేట్తో 23 పరుగులు చేసి అవుట్ అవ్వగా, జితేష్ శర్మ 10 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్తో 20 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో బెంగళూరు జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు నష్టపోయి 205 పరుగులు చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో బాగా పొదుపుగా బౌలింగ్ చేస్తాడు అని పేరున్న సందీప్ శర్మ ఈ మ్యాచ్లో సగటున ఓవర్కు 11కు పైగా పరుగులు సమర్పించుకుని కొద్దిగా నిరాశపరిచిన 2 వికెట్లు పడగొట్టాడు. మిగిలిన బౌలర్స్లో హసరంగా జోఫ్రా ఆర్చర్ చెరకు వికెట్ దక్కించుకున్నారు. 206 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు ఓపెనర్లు మెరుపు ఆరంభం అందించారు. ముఖ్యంగా జైస్వాల్ క్రీజులోకి వచ్చినప్పటి నుండి కూడా 250కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ అదరగొట్టాడు. ఇక యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కాస్త నెమ్మదిగానే బ్యాటింగ్ చేశాడు. జైస్వాల్ మాత్రం జైహో అంటూ బెంగళూరు బౌలర్లను ఉతికి ఆరేశాడు. దీంతో రాజస్థాన్ స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. అయితే మొదటి వికెట్కి 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 12 బంతుల్లో 133 స్ట్రైక్ రేట్తో 16 పరుగుల వద్ద భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో వైభవ్ సూర్యవంశీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఆ మరుసటి ఓవర్లోనే 19 బంతుల్లోనే 258 స్ట్రైక్ రేట్తో 49 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సాఫీగా సాగిపోతున్న రాజస్థాన్ జట్టుకు ఊహించిన విధంగా పవర్ ప్లే ముగిసే సమయానికి 2 వికెట్లను కోల్పోయింది. అయితే పవర్ ప్లే ముగిసే సమయానికి రాజస్థాన్ జట్టు ఏకంగా 72 పరుగులు చేసి అదరగొట్టింది. 2 వికెట్లు పడ్డాయి కదా, రాజస్థాన్ జట్టు వేగం తగ్గుతుంది అని అందరూ అనుకున్నారు. అయితే నితీష్ రాణా కాస్త నెమ్మదిగానే బ్యాటింగ్ చేశాడు. రియాన్ పరాగ్ మాత్రం సిక్సర్లు బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో 8 ఓవర్ల సమయానికే రాజస్థాన్ 99 పరుగులకు చేరుకుంది. దీంతో ఆర్సీబీ ఓటమి అంచులకు మెల్లిగా చేరడం మొదలైంది. ఆరంభం నుండి హిట్టింగ్తో ఊగిపోయిన రియాన్ పరాగ్ 10 బంతుల్లో 220 స్ట్రైక్ రేట్తో 22 పరుగులు చేసి కృణాల్ పాండ్యా బౌలింగ్లో వెనుదిరిగాడు. మొదట జైస్వాల్, ఆ తర్వాత పరాగ్ అవుట్ అయినప్పటి నుండి రాజస్థాన్ స్కోర్ వేగం ఒక్కసారిగా నెమ్మదించింది. దీంతో ఆర్సీబీ పట్టు బిగిస్తున్నట్లు కనిపించింది. క్రీజ్లోకి వచ్చినప్పటి నుండి బ్యాటింగ్ చేయడానికి కాస్త ఇబ్బంది పడిన నితీష్ రాణా 22 బంతుల్లో 28 పరుగులు చేసిన తర్వాత కృణాల్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ రసకందాయంలో పడింది. ఇటువంటి కీలక సమయంలో క్రీజ్లో ధ్రువ్ హిట్మేయర్ ఉన్నారు. జురెల్ మంచి టెక్నిక్తో బాగానే బ్యాటింగ్ చేశాడు. హిట్మేయర్ మాత్రం పూర్తిగా అవుట్ ఆఫ్ ఫామ్లో కనపడ్డాడు. ఇదే క్రమంలో 8 బంతుల్లో 11 పరుగులు చేసిన హిట్మేయర్ హజల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే భువనేశ్వర్ వేసిన 18వ ఓవర్లో రాజస్థాన్ జట్టు ఏకంగా 22 పరుగులు రాబట్టింది. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ రాజస్థాన్ వైపుకు వెళ్లిపోయింది. కానీ ఆ తర్వాత ఓవర్లో హజల్వుడ్ 34 బంతుల్లో 47 పరుగులు చేసిన జురెల్ను అవుట్ చేయడంతో రాజస్థాన్ స్పీడ్కు బ్రేకులు పడ్డాయి. అదే ఓవర్లో ఆర్చర్ కూడా అవుట్ అయ్యాడు. ఇక చివరి ఓవర్ను యష్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ జట్టుని పూర్తిగా కట్టడి చేయగలిగాడు. దీంతో రాజస్థాన్ జట్టు 20 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసి 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బెంగళూరు బౌలర్స్లో జోష్ హజల్వుడ్ 4 వికెట్లు పడగొట్టగా కృణాల్ పాండ్యా 2 వికెట్లు, యష్ దయాల్, భువనేశ్వర్ కుమార్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. అలా ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు సొంత గడ్డపై మంచి విజయాన్ని నమోదు చేసింది.